ఇక బాలు కల్పనని కారులో తీసుకుని వెళ్తూ, మేడం మీరు పార్లర్ వెళ్ళాలా? నాకు తెలిసిన ఒక మంచి బ్యూటీ పార్లర్ ఉంది. అక్కడ మేకప్ బాగా చేస్తారు. మీరు ఓకే అంటే అక్కడికి తీసుకుని వెళ్తాను అని చెప్తూ ఉంటాడు. ఆ సరే ఓకే అని కల్పన అంటుంది. వెంటనే బాలు రోహిణి బ్యూటీ పార్లర్కి కల్పనని తీసుకుని వెళ్తాడు. కల్పన లోపలికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తూ ఉండగా రోహిణి కల్పనను చూసి షాక్ అయిపోతూ చూస్తూ ఉండగా ఫేషియల్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది. ఇక రోహిణి కల్పనని కూర్చోబెట్టి బయటకు వచ్చి మనోజ్ కి ఫోన్ చేసి నీకు డబ్బులు ఇవ్వటానికి కెనడా నుంచి ఒక ఆవిడ వచ్చింది చెప్తూ ఉంటుంది. ఆ కోసమా? ఎవరు అని మనోజ్ అడుగుతూ ఉండగా పారిపోయిన నీ మాజీ లవరు అని చెప్పడంతో మనోజ్ షాక్ అయిపోతూ వెంటనే పరుగు పరుగును వచ్చి కల్పనని చూసి షాక్ అవుతూ ఉంటాడు. కల్పన కూడా మనోజ్ని చూసి షాక్ అవుతూ ఉండగా నువ్వు చేసిన పని వల్ల నేను మా ఇంట్లో దొంగనయ్యాను, లక్షలు మింగిన వాడినయ్యాను నిన్ను అని చాలా ఆవేశంగా కల్పన గొంతు పట్టుకొని నులివేస్తూ ఉంటాడు. అది చూసిన రోహిణి షాక్ అవుతూ ఉంటుంది.